అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి. ఎఫిడవిట్ మీద కేసులు, డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడవిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. పేర్లు అనవసరం, వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రోద్బలంతో స్టే వచ్చింది. ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలోపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ₹2.49 25 సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది. ఏం తప్పేంటి? ఇవాళ దీన్ని తప్పు పడుతున్నాడు రామోజీరావు గారి అబ్బాయి. దీన్ని తప్పు పడితే నేను అడుగుతున్నాను, మన చుట్టం, మీకు ఇష్ట దైవం 2016లో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో, అదే కంపెనీ కదా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇది అగ్రిమెంట్ మొత్తం. ఇవి స్టాంపులు కూడా ఉన్నాయి, చూసుకోండి, గవర్నమెంట్ స్టాంపులు. 2016లో అగ్రిమెంటు. 18వ తారీఖు అక్టోబర్ 2016 1 మధ్యాహ్నం 1:39కి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు. అగ్రిమెంటు. ఈ అగ్రిమెంట్లో ఏం చెప్తుంది? ఈ అగ్రిమెంట్లో ఆయన 25 ఏళ్ళు, ఏం సంవత్సరానికి 6 నెలలు కొనల, 25 ఏళ్ళు అగ్రిమెంటు సెకీతో. 25 ఏళ్ళు ఎంత ఖర్చు, ఎంత రేటు కనుకుంటున్నారు? ₹4.50 యూనిట్, 25 సంవత్సరాలకి ₹4.50. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ లేదు. ₹4.50 ప్లస్ ఖర్చులు అదనం. రామోజీరావు అబ్బాయి గారు మీరు రాశారు కదా ఖర్చులు అదనం అని. ఆ ఖర్చుల అదనం ఇక్కడ, ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు, ఇది బూతు కాదు. జగన్ చేస్తే బూతు. ₹4.50 ఖర్చుల అదనం కొంటే 25 ఏళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు. ₹2.49 25 ఏళ్లకి ₹2.49 ఖర్చులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు, అవినీతి. ఆయన రాస్తాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే ₹4.84 చొప్పున 3,494, అంటే నేను చదివే ఒక్కో కేటగిరీ. నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది 3494 మెగావాట్లు, 133 ఒప్పందాలు, ₹4.24 చొప్పున 25 సంవత్సరాలకి. సోలార్ పవర్ 36 అగ్రిమెంట్లు, ₹6.99 1500 మెగావాట్లు, 25 ఏళ్లకి, ₹6.99 పర్ యూనిట్.